హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీకు గులాబ్ జామున్లు ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీరు అసలు లైఫ్లో మర్చిపోదు ఈ టేస్ట్ని. దానికి కావాల్సింది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ కప్పుతో ఒక కప్పు పాలను వేసుకుందాము. చూడండి, పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మనం వదిలేద్దాము. చూడండి, ఇలా పాలు ఒక పొంగు వచ్చేటప్పుడు మనము ఒక స్పూన్ తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ మొత్తం ఇలా కలుపుకుందాం. ఒకసారి వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పాలను వేసింటాం కదా, అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. చూడండి, బొంబాయి రవ్వ ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉండేదైతే సరిపోతుంది. లేదు అంటే మీరు ఒకసారి మిక్సీ కొట్టి తీసుకోండి. ఈ బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఇలాగే కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు. మనం బొంబాయి రవ్వ అంతా ఒకేసారి వేసాము అంటే ఇది గడ్డలు కడుతుంది కదా, సో అందుకు అలా అంతా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే మిక్స్ చేస్తేనే మనకు గడ్డలు కట్టకుండా ఉంటలు కట్టకుండా బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా వేసిన వెంటనే మనం వదిలేయకూడదు, కలుపుతూనే ఉండాలి. ఎందుకు అంటే మనం ఇది వదిలేసాము అంటే ఇది మొత్తం గడ్డ కడుతుంది కాబట్టి వదిలేయకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక వంటలాగా వచ్చేంత వరకు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, ఇలా ఒక వంటలాగా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా వచ్చినప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఇది కూడా బాగా పట్టేలాగా దీన్ని మొత్తం కలుపుకుందాం. వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా అంతా మొత్తం కలిపి చూపిస్తున్నాను. చూడండి, మనం స్పూన్తో ఇలా ఒత్తినట్టు అంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా అంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్నట్టు అంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనం పిండిని ఎంత బాగా కలుపుతామో మనకు గులాబ్ జామున్లు అనేటివి అంత బాగా వస్తాయి. పిండి అనేది స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని మొత్తం బాగా కలుపుకుంటూనే ఉండాలి. కనీసం ఒక 10-15 నిమిషాల వరకన్నా దీన్ని బాగా కలుపుకోవాలి. చిటికడంతా వంట సోడాను వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ పాలను వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇది మొత్తం వంట సోడా అంతా పిండికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఒక స్మూత్ వంటలాగా వచ్చేంత వరకు దీన్ని మొత్తం బాగా కలుపుకుంటేనే మనకు గులాబ్ జామున్లు ఎంతో రుచిగా ఉంటాయి. చూడండి, ఇలా అంతా కలుపుకోవాలి. దీన్ని ఒక వంటలాగా చేసుకొని కూడా బాగా మనం మద్దనా చేసినట్టు దీన్ని మొత్తం కలపాలి. చూడండి, ఇలా కలిపాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి దీన్ని. ఆ లోపల మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకుందాము. అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకొని పాకం మొత్తం బాగా ఉడికేలాగా దీన్ని మొత్తం కలుపుకుందాం. వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒక స్పూన్ తీసుకొని చక్కెర మొత్తం కరిగేలాగా దీన్ని మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయే లోపల మనం ఇందులోకి కొద్దిగా యాలకల పొడి, అలాగే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. లేదు అంటే కుంకుమ పువ్వుని స్కిప్ చేసేయండి. ఇక్కడ నా దగ్గర కుంకుమ పువ్వు ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని చక్కెర పాకము లైట్ మనకు ఇప్పుడు గులాబ్ జామున్లకి ఎలాగైతే మనము చక్కెర పాకం ప్రిపేర్ చేస్తామో అలా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకుందాం కదా పిండిని, ఆ పిండిని తీసుకొని చిన్న రౌండ్గా గులాబ్ జామున్ షేప్లో ఇలా ఒత్తేసుకుందాం. చూడండి, మనం చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా రౌండ్ షేప్లోకి ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకొని
ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి, రౌండ్గా అవసరం లేదు. మీకు రౌండ్గా కావాలి అంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఒత్తేసుకుందాం. చూడండి వీడియోలో చూపించినట్టు మనం చేతికి నూనె పూసుకొని ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని తయారు చేశాను కదా, ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాం. చూడండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకుందాము. నూనె బాగా హీట్ ఎక్కాలి. నూనె బాగా కాలితేనే మనకు ఇవి బాగా కాలుతాయి. మనం ముందుగా టెస్టింగ్ కోసం చిన్నది చేసి పెట్టుకుందాం పక్కన. దాన్ని వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు మధ్యలో పిండి విరిగిపోయింది అంటే ఇలా బాల్స్ లాగా రాకుండా మళ్ళీ మనం కొద్దిగా పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదు ఇలా నీట్గా వచ్చింది అంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు అన్నిటిని వేసి కాల్చి చూపిస్తాను. మనకు ఇవి ఇలా వేయగానే విరిగిపోతాయి అంటే ఫస్ట్ చిన్నది వేసుకొని చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. లేదు అంటే అన్నీ ఒకేసారి వేసాము అంటే అన్నీ విరిగిపోతే మనకు సరిగ్గా రాదు కదా గులాబ్ జామును. సో అందుకు ముందుగా చిన్నది వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇదేం విరిగిపోవట్లేదు అంటే ఇలా అన్నీ వేసేసుకొని కాల్చేసుకోండి. ఇవి వేస్తూనే వెంటనే తిప్పకండి. ఒక 2 నిమిషాలు వదిలేసి వీటన్నిటిని తిప్పేసుకోండి. చూడండి ఇవి అతుక్కున్నా ఏం పర్లేదు, మనం నూనెలో కాల్చేటప్పుడు అన్నిటిని విడదీసి కాల్చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నిటినీ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది లోపల అంతకు బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మీకు ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను. చూడండి ఇలా మనం ముందుగా చెక్ చేసుకొని వేసుకుంటే మనకు గులాబ్ జాములు అనేవి బాగా వస్తాయి. మనం పిండి బాగా కలిపితేనే ఇలా వస్తాయి. లేదు అంటే ఇవి నూనెలో వేయగానే విరిగిపోతాయి. చూడండి నేను ఇక్కడ మీకు రెండో వాయి కూడా వేసి చూపించాను కదా, చూడండి ఇవి కూడా ఏది విరిగిపోలేదు. సో మనం పిండిని బాగా కలుపుకుంటేనే అవి విరిగిపోకుండా వస్తాయి. మనం ముందుగా చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాకంలో వీటన్నిటిని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము. చూడండి ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా పెట్టేసుకొని వీటిని అటు ఇటు తిప్పేసుకుందాము. మనకు చక్కెర పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. ఇవి వేసేటప్పుడు మరి చల్లగా ఉంటే నీరు అనేది లోపలికి పోదు. చూడండి ఇప్పుడు వీటన్నిటిని వేరే బౌల్లోకి వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయాయి కదా. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే కదా ఇవి చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవారికి కానీ మీరు ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా అయిపోయే గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.